అందరికీ నమస్కారం అండి. ఇంకా ఎవరైనా నోములు తెచ్చుకోకపోతే ఈ నోమును నోముకోండి. శ్రీరామనవమి నోము. పానకం గ్లాసులు, వడపప్పు గిన్నెలు. ఈ నోము ఎలా నోముకోవాలి, ఏమేమి అవసరమో తెలుసుకుందాం. చిన్న గిన్నెలు కానీ చిన్న గ్లాసులు కానీ 13 తీసుకోవాలండి. గ్లాసులు 13, గిన్నెలు 13. మీ ఇష్టమున్న సైజులలో తీసుకోవచ్చు. వడపప్పు కోసము పెసరపప్పును తీసుకోవాలి. పెసరపప్పు ప్యాకెట్స్ 13 తయారు చేసుకొని 13 గిన్నెలలో పెట్టాలండి. పానకం కోసము బెల్లము, మిరియాలు, విలాచి, తులసి ఆకులు అవసరమండి. ఒక్కొక్క కవర్ తీసుకొని 13 కవర్లలో కొంచెం బెల్లము, 2 మిరియాలు, 2 విలాచీలు, తులసి ఆకులు 2 వేసి 13 గ్లాసులలో 13 ప్యాకెట్స్ని పెట్టాలండి. పానకం గ్లాసులు 13, వడపప్పు గిన్నెలు 13. వీటన్నిటినీ ఒకే దగ్గర సెట్ చేసి రాములవారి ఫోటో ముందు మధ్యలో గౌరమ్మని చేసి నోముకోవాలండి. వడపప్పు ప్యాకెట్స్లో కూడా 2 తులసి ఆకులు వేయాలండి. ఇలా 13 సెట్స్ చేసుకొని శ్రీరాముల వారి ఫోటోను పెట్టుకొని ఫోటో ముందు నోముకోవాలి. అందరికీ జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో మొలకల బుట్టల నోము గురించి తెలుసుకుందాము. వీడియోలో చూపిన మాదిరిగా చాలా రకములైన బుట్టలు దొరుకుతాయండి. మన ఇష్టమున్న సైజులలో బుట్టలను 13 తీసుకోవాలండి. పేసాళ్ళు కానీ శనగలు కానీ ఒకరోజు ముందు నానబెట్టాలండి. తర్వాత నీళ్లు వంపేసి దానిపైన కొంచెం బరువు పెట్టినచో మొలకలు తొందరగా వస్తాయండి. ఈ విధముగా మొలకలు వచ్చిన పెసాలను మనము తీసుకున్న 13 బుట్టలలో కొంచెం కొంచెం పోయాలండి. ఇష్టముంటే నిండుగా పోయవచ్చు, లేకుంటే కొన్ని పోయవచ్చు. ఈ విధముగా 13 బుట్టలను సెట్ చేసుకున్న తర్వాత మధ్యలో గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి. నోముకున్న తర్వాత వీటిని పసుబొట్టుగా కూడా అందరికీ ఇవ్వవచ్చును. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు.